తెనాలి షరాఫ్ బజార్లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపంలో ప్రథమ వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజారులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో జరుగుతున్న ప్రథమ వినాయక చవితి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం సిద్ధి వినాయక స్వామి వారి పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు రాఘవేంద్ర మాట్లాడుతూ ఎంతో వైభవంగా ప్రథమ వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దినేష్, సూర్య, పాలసాయి, శశాంక్, రాము, పవన్, వరుణ్, వినయ్, భార్గవులు పాల్గొన్నారు. ముందుగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెనాలి షరాఫ్ బజార్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి వెనకమాల ఏర్పాటు చేసిన తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు గణపతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం 1108 లడ్డూలతో స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. అనగా శుక్రవారం సాయంత్రం 1108 కమల పూలచే పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం ఉదయం పుష్పయాగం, పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదివారం సాయంత్రం 4 గంటలకు లడ్డూ వేలం పాట జరుగుతుంది. అనంతరం ఊరేగింపు కూడా జరుగును. భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం.